అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. ఇవాళ నాకు చాలా స్పెషల్ వీడియో అన్నమాట. ఇది ఏంటంటే నా బర్త్డే బ్లాగ్. యాక్చువల్గా ఏం సెలబ్రేట్ చేసుకోవద్దా ఇలాగా కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఎట్ లాస్ట్కి పెద్ద సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు. బట్ వీ వెంట్ టు టెంపుల్ అన్నమాట. ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్తే బాగుండు అని అనుకుంటున్నాను అనమాట. చివరికి నా బర్త్డే రోజు అది కుదిరింది. యాక్చువల్గా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము. అమ్మవారు కరుణ కటాక్షాలు మన లైఫ్లో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అని చాలా గట్టిగా నమ్ముతాను అనమాట నేను. సో మెయిన్గా కామాక్షి అమ్మవారు, లలిత అమ్మవారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట నాకు. సో నా బర్త్డే రోజు స్పెషల్గా అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాము. ముందు రోజు దాకా ప్లాన్ లేదన్నమాట, కంపల్సరీ వెళ్ళాలి అనేసి. బట్ ఎట్ లాస్ట్కి అమ్మవారే రంపించుకుంది, నా దగ్గరికి రా ఒకసారి అనేసి. సో మేమైతే ఇప్పుడు జొన్నవాడ కామాక్షి అమ్మవారి దగ్గర ఉన్నాము. నా పాప, అమ్మ, అత్తమ్మ, మా వారు మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు ఎందుకో మాకు తెలియకుండా వెళ్ళిపోయాం, కానీ అది చాలా స్పెషల్ డే అన్నమాట. ఫ్రైడే వెళ్ళాము ఆషాఢ మాసంలో. నా బర్త్డే వచ్చేసి జూలై 24 అనమాట. ఆ రోజు ఫ్రైడే. సో మేము వెళ్ళినప్పుడు స్పెషల్గా శాకంబరి అమ్మవారి దర్శనం అయిందనమాట. మాకు గుడి మొత్తం వెజిటేబుల్స్ తోటి, ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. ఆ రోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఉన్నారనమాట. అమ్మవారు ముక్కు పుడక పెట్టుకొని ఎంత అందంగా ఉన్నారంటే, ఎంతసేపు అమ్మవారిని అలా చూస్తూ ఉన్నా చూడాలి అనిపిస్తూ ఉందన్నమాట. మనకి ఎప్పుడైనా మన అమ్మ వాళ్ళు కొంచెం రెడీ అయినా ఎంత అందంగా కనిపిస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని పరిపాలించే అమ్మవారు అంత అందంగా ఉంటే ఇంకెంతసేపు చూడాలనిపిస్తుంది. సో ఆ రోజు మాత్రం అమ్మవారికి నాదిష్టే తగిలి ఉండుంటుంది. అంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఎంతసేపు చూస్తున్నా ఇంకా నిలబడి కొద్దిసేపు చూస్తే బాగుండు అని అనిపించింది. సో అదనమాట మ్యాటరు. మేము జొన్నవాడ కామాక్షి అమ్మవారి దగ్గర ఉన్నాము. టెంపుల్ కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. యాక్చువల్గా వ్లాగ్ తీయాలి అనే లేదన్నమాట. సో కాకపోతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని ఉన్నాను, ఇంకా అవి యాడ్ చేశాను వ్లాగ్ లాగా. వెళ్ళిన వెంటనే మాకు దేవుడి దగ్గర, అమ్మవారి దగ్గర ఈ మధ్య ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఆ అమ్మవారికి సంబంధించి లేకపోతే ఆ పర్టికులర్ దేవుడికి సంబంధించి బొట్లు అయితే పెడుతున్నారు కదా, అలా పెట్టారనమాట. నేను, మమ్మీ, అత్తమ్మ, పాప నలుగురం పెట్టించుకున్నాము. అండ్ ఆ రోజు స్పెషల్ డే కాబట్టి ఇలా కోలాటం డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా కంటిన్యూగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. బాగా ఏజ్ అయిపోయిన ఆడవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అమ్మవారి ముందు, స్వామివారి ముందు డ్యాన్స్ వేస్తున్నారనమాట. నేను చెప్పాను కదా శాకంబరి అమ్మవారి దర్శనం అనేసి. చూడండి అసలు ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని ఎంత బాగా వాడారో. నిమ్మకాయలు, ఈవెన్ పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యారెట్ అండ్ కీర, ప్రతి ఒక్క వెజిటేబుల్, ప్రతి ఒక్క ఫ్రూట్ వాడారనమాట డెకరేషన్లో. చూసారా, బజ్జీ పచ్చిమిర్చి, నార్మల్ పచ్చిమిర్చి, ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఎంత చక్కగా వాడారో. మేము వెళ్ళిన రోజు కొంచెం స్పెషల్ డే కాబట్టి రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. నేను ఎప్పుడో 17 years బ్యాక్ వెళ్ళాను టెంపుల్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం వల్ల చాలా డిఫరెన్స్ అనమాట. అంటే నేను అప్పుడు చూసింది ఇప్పుడు చూసింది అసలు పోల్చుకోలేకపోయాను, ఇంత మారిపోయిందా అనేసి. దేవాలయంలో ప్రతి ఒక్క చోట ఇట్లా షెడ్లు వేసేసారనమాట. అంటే ఈ సమ్మర్కి ఎక్కువ ప్రజలు, అంటే వెళ్ళిన వాళ్ళు, భక్తులు ఎక్కువ స్ట్రెస్ కాకుండా మంచిగా నీడలో ఉండడానికి షెడ్లు అయితే వేసేసారు. అండ్ టెంపుల్ ముందు చాలా అందంగా డెకరేట్ చేశారు. ముందు రోజు డెకరేట్ చేయడం వల్ల ఇలా తోటకూర, ఆకుకూరతో డెకరేట్ చేసినవన్నీ వాడిపోయాయి. ఈవెన్ సొరకాయ, బీరకాయ, ముల్లంగి, ఇంకా వెజిటేబుల్ మార్కెట్ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అంత బాగా ఈవెన్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేశారు. దోసకాయ, గోంగూర, మునక్కాడలు ప్రతి ఒక్కటి పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారంటే
అసలు వచ్చిన భక్తులు కూడా అన్నీ ఒక్కొక్కటి తెంపుకుంటున్నారు. అంటే అమ్మవారికి డెకరేట్ చేసినవి కదా, మేము కూడా ఒకటి తీసుకెళ్తే బాగుండు అన్నట్టు ఉన్న వాటిలో వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటిగా తెంపుకొని వెళ్తూ ఉన్నారనమాట వెజిటేబుల్స్. అంటే అక్కడ పూజారులు వాళ్ళు కూడా అరుస్తున్నారు, అమ్మ తెంపొద్దమ్మా, మేము డెకరేట్ చేసాము, ఎంతో కష్టపడి నైట్ అంతా మేల్కొని డెకరేట్ చేసాం, వాటిని తెంపొద్దమ్మా అని చెప్తున్నారు. కానీ ఎవ్వరు వినట్లేదు, వాళ్ళకి కావాల్సినవన్నీ తెంపుకొని వెళ్తున్నారు. టెంపుల్ లోపల అయితే ఇంకా గ్రేప్స్, యాపిల్స్, వినాయక స్వామి ముందు పాలవెల్లి కడతారు కదా, అలా పాలవెల్లి కట్టి ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు. టెంపుల్ లోపల ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి నేను షూట్ చేయలేదు. టెంపుల్ లోపల ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేశారనమాట. అవి కూడా అందరు తెంపుకొని వెళ్తూనే ఉన్నారు. ఇది మెయిన్ ద్వారం అనమాట. అక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. జొన్నవాడ కామాక్షి అమ్మవారికి కూడా చరిత్ర ఉందండి. అది నాకు అంత ప్రాపర్గా తెలీదు. ఇక్కడ స్వయంభూ అమ్మవారు స్వయంగా వెలిసారంట. చాలా అందంగా ఉంటారు అమ్మవారు. సేమ్ మనం కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ అమ్మవారి ప్రతిరూపం కూడా. చాలా అందంగా ఉంటారు అమ్మవారు. అండ్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే జొన్నవాడ కామాక్షి అమ్మ దగ్గర పెన్నా నది ఉంటుంది కదా, అక్కడ స్నానాలు కూడా మనం చేయొచ్చు. సో అక్కడికి కిందకి దిగడానికి చాలా అందంగా స్టెప్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నారనమాట. స్నానాలు చేయొచ్చు. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత పవిత్రంగా ఉన్నాయో వాటర్. అమ్మవారి కాళ్ళు కడగడానికే ఇక్కడ వాటర్ ప్రవహిస్తున్నట్టుంది. చాలా ప్రశాంతంగా ఉండింది. మేము వెళ్ళిన రోజు టెంపరేచర్ అంత ఎక్కువగా కూడా లేదు. సో చూడ్డానికి చాలా బాగా అనిపించింది. వాటర్ క్లియర్గా, అంటే యూజువల్గా మనుషులు కానీ అక్కడ ఎక్కువ మనుషులు కానీ అలా ఉంటే బాగా పొల్యూట్ అయిపోయి అలా ఉండే ఈ వాటర్. బట్ ఇక్కడ మనుషులు అంత ఎక్కువగా ఉండరు. కేవలం టెంపుల్ ఊరు కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈవెన్ మనం వాటర్ తీసుకొని తాగొచ్చు అని అనిపించే అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1:30 అయిపోయింది మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి. మేమైతే ఒక రెస్టారెంట్ వెతుక్కొని ఇక్కడ ఎక్కువ అంత రెస్టారెంట్స్ లేవన్నమాట. ఎస్ఎస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఆన్లైన్లో వెతుక్కుంటూ వచ్చాము. ఇంకా అక్కడ ఆపి ఏదైనా తిందామని అనుకున్నాం అనమాట. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏమంత చేయలేదు. అమ్మ కొంచెం పులిహోర పాయసం చేసింది, అవి తినేసి వచ్చాము. అండ్ సో మేమైతే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు కదా, టెంపుల్కి వెళ్ళాం, దట్టు బర్త్డే కొంచెం స్పెషల్ కాబట్టి నాన్ వెజ్ తినకపోతే బాగుండని అనుకున్నాం అనమాట. సో కాజు ఫ్రైడ్ రైస్ అండ్ మష్రూమ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. నా చిట్టి తల్లికి పాపం బాగా ఆకలి అయిపోయింది, ఏముంటే అది తినేస్తుంది. తనకి సపరేట్గా చేస్తేనే ఏదైనా ఫుడ్ తింటుంది, కాకపోతే ఇంకా ఆ రోజు ఆకలి అయినట్టుంది, తింటుంది బాగానే. అండ్ గార్లిక్ బటర్ నాన్స్ ఆర్డర్ చేసాము. అండ్ దాంట్లోకి కాజు కర్రీ ఆర్డర్ చేసాము అనమాట. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది ఫుడ్ కూడా. బయట ఇది చాలా బాగుంది, యూనిక్గా అనిపించింది అనమాట. ఈ స్టాచ్యూ కాఫీ పెట్టుకొని నా దగ్గరకు వచ్చి కాఫీ తాగండి అని అడుగుతున్నట్టు చాలా బాగా అనిపించింది. లంచ్ కంప్లీట్ చేశాక హ్యాపీగా ఏదో ఒకటి అంటే డెజర్ట్ తింటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. అందుకే పక్కనే లస్సీ షాప్ ఉంటే అక్కడికి వచ్చాము. అందరూ లస్సీలు ఆర్డర్ చేశారు. నేను ఏదో స్పెషల్గా ఆర్డర్ చేద్దాం అనేసి ప్రీమియం పిస్తా షేక్ అంట, అది ఆర్డర్ చేశాను. తీరా చూస్తే అసలు తినడానికే వీల్లేదు. నిజంగానే పిస్తాతో చేశాడా లేకపోతే ఉత్త ఐస్ క్రీమ్ని మిక్సీకి వేసి ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు. తినాలనిపించలేదు అసలు. చూడ్డానికి చాలా యూనిక్గా బాగా అనిపించింది, బట్ తింటేనే వరస్ట్గా అనిపించింది. కానీ ఓకే, ప్రైజెస్ మినిమంగా పెట్టాడు. లస్సీస్, మిల్క్ షేక్స్ అన్నీ 40, మిగతా అన్నీ ఎక్కువే పెట్టాడు. ఇదే నేను ఆర్డర్ చేసిన ప్రీమియం పిస్తా షేక్. పైన అంతా నార్మల్ కేక్ మీద వేసే క్రీము, ఎక్కువ నట్స్ వేసి ఐస్ క్రీమ్ని మిక్సీకి వేసి ఇచ్చాడనమాట. సో అది ఇవాల్టి వ్లాగ్. రిటర్న్ అయిపోయాం ఇంకా ఊరికి. మా అత్తమ్మని అత్తమ్మని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మేమైతే కావలికి రిటర్న్ అయిపోయాము. వచ్చేసేటప్పుడు చాలా అందంగా ఉన్నాయి పచ్చని పంట పొలాలు. అవి చూస్తుంటే ఎందుకో మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. యూజువల్గా బయటికి రావడం చాలా రేరు, బట్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా మనసుకు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ టుడే వ్లాగ్. మీకు కానీ మన కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ సినిమాతో ఎండ్ చేస్తున్నా. దట్ ఈజ్ అబౌట్ యూ.